బీఆర్ఎస్ పార్టీల కవిత ఎట్లా అగ్గి రాజేస్తున్నదో అచ్చం అట్టనే కాంగ్రెస్ పార్టీల రాజగోపాల్ రెడ్డి గందరగోళం చేస్తున్నాడు. ఓ తీరుగా చెప్పాలంటే సొంత పార్టీ సర్కారు మీద యుద్ధానికి సిద్ధమే అన్నట్టు చెప్తున్నాడు. ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా అబ్బర కొడుక ఎంత పెద్ద మాట అన్నాడో చూడుండ్రి. నేను భయపడటోని కాదు, మునిగినా తేలినా మునుగోడులా నేనే మునగాన్ని అన్నట్టు సవాలిసిరిండు. మునుపటి తీరుగా సర్కారును మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్కారును చేస్తా చూడుండ్రి అన్నట్టే మాట్లాడిండు. ఇప్పుడే కాదు, ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్లు వేసిండు. కరుణి రథానికి శల్యుడు సారథ్యం వహించుకుంటా ఎత్తి పొడుపు మాటలన్నట్టు కాంగ్రెస్ పార్టీనే వండుకుంటా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డినే రేవుదొక్క పనులు చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. మొన్న సోషల్ మీడియాలో పనిచేసేటోళ్లను ఆవారగాళ్ళని సీఎం అన్నందుకు ఇనుప సువ్వలు కాల్చి ఈపుల సురుకు పెట్టినట్టు చేసిండు. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అన్నందుకు అట్టెట్లా అంటావని కాళ్ళు బట్టి కింది గుంజినంత పనిచేసిండు. ఓ తీరుగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జగ్గారెడ్డి ఎట్లయితే తేపతాపకు రేవంత్ రెడ్డిని ముళ్ళుతోని కూర్చున్నట్టు చేసిండో, అధికారంలోకి వచ్చినాక రాజగోపాల్ రెడ్డి అదే ముళ్ళుతోని కూర్చుతున్నాడు. మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి రాజా లెక్క పని చేస్తాడు. కానీ ఇయ్యకపోయేసరికి లోపల బాధపడుకుంటా దాన్ని అణుచుకొని అప్పుడప్పుడు ఇట్లా బయట పెడుతున్నాడు కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసు తీరుగాయిండు. రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఒకవేళ రాజీనామా చేస్తే ఇంకేమన్నా ఉన్నదా? తనను కాదని కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులల్లా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలిచేటట్టు లేదు ఈ వారం. మరి అసొంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాన్స్తో గేమ్స్ ఆడొద్దు కదా. మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అటో ఇటో ఎందుకు తెలుస్తలేరు అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి. అన్నమాట ప్రకారం రాజీనామా చేసి మళ్ళోసారి ఉప ఎన్నికలు తెస్తాడో మునుగోడుకు, లేకుంటే కాంగ్రెస్ పార్టీలనే ఉండి తన గోడును అప్పుడప్పుడు ఇట్టనే ఎల్లబోసుకుంటాడో చూడాలి. సంసారం మంచిగా లేదని సర్దుకోకుండా సడకెక్కి ఆడోళ్లకు షాక్ ఇచ్చే తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. విడాకులు కావాలని కోర్టులకెక్కి అవి తీసుకున్నాక మొగుడు నుంచి భరణం కావాలని బాధ పెడితే బాగుండదని చెప్పింది. పని చేసేంత శక్తి ఉండి, సంపాదించేంత తెలివి ఉండి, దానికి సరిపోను చదువు ఉండి కూడా భర్త నుంచి భరణం కోరొద్దని ఖరాఖండిగా చెప్పింది. ముంబైలో పెళ్ళైన 18 నెలలకే ఓ అక్క మొగం నుంచి ఇడిపోయిందట. ఇడిపోతే చెడిపోరు, ఇంకింత కలిసి వస్తుందనే ఆలోచనతోని భర్త నుంచి 12 కోట్ల రూపాయలు ఓ అందమైన అద్దాల ఇల్లు భరణం కింద భర్తీ ఇయ్యాలని అడిగిందట. దానికి సుప్రీంకోర్టు గట్టిగా సమాధానం చెప్పింది. పని చేసే వీలుండి, నౌకర్లు చేసేంత చదువులు చదివి, సంపాదించేంత సత్తా ఉండి భర్త నుంచి భరణం ఎట్లా అడుగుతున్నావు అన్నట్టు కోప్పడ్డదట. భర్త చేసే కొలువులా బాగా అడుగుతున్నావు, నువ్వెందుకు జాబ్ చేయవు అని అడిగిందట. ఏ రేటోళ్ళ మీద ఆధారపడకుండా హుందాగా బతికితే మంచిగా ఉంటుంది కదమ్మా అని అన్నదట. మరి అంతే కదా, మహిళలు పురుషుల కంటే దేంట్లో తక్కువ కాదు, వాళ్ళు ఎంతటి పెద్ద పనినైనా చేయగలుగుతారు. అసొంటప్పుడు భరణం కావాలని అన్నాడు మహిళా శక్తినే తక్కువ చేసినట్టు అవుతుంది. అట్లా అని ఆడోళ్ళ బతుకులు ఆగం చేసిన మొగోళ్ళు దీన్ని సాకుగా చేసుకొని భరణం ఎగ్గొట్టొచ్చు అని చూస్తారు. అట్లా కాకుండా కావాలనే పైసల కోసమే, భర్తలను తిప్పల పెట్టడు కోసమే పెద్ద చదువులు చదివిన ఆడోళ్ళు భరణం కావాలని పట్టుబట్టుడు మంచిది కాదన్నట్టు తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.